భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వం చేసింది అన్నకంటే పాకిస్తాన్ భారత్ నుంచి మమ్మల్ని కాపాడని మహాప్రభు అని చెప్పి అమెరికా శరణు కోరింది అనే మాట అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ దేశ పరిస్థితులు కావచ్చు, ఏమీ ఆశాజనకంగా లేని పరిస్థితి. 3 రోజులుగా నాన్ స్టాప్గా ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వకుండా సీజ్ఫైర్ ఉల్లంఘించి మరి పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న వేళ దాన్ని భారత్ అంతే స్థాయిలో దాని రెట్టింపు స్థాయిలో తిప్పికొడుతూ వచ్చి ఒక పక్కన భారత్ ఎథిక్స్ ఫాలో అవుతూ సీజ్ఫైర్ రూల్స్ ఫాలో అవుతూ గైడ్లైన్స్ ఫాలో అవుతూ యుద్ధం చేస్తుంటే పాకిస్తాన్ కంప్లీట్లీ కాంట్రాస్ట్గా యుద్ధం చేస్తూ వచ్చింది. సో నైతికంగా విజయం భారత్దే. అయితే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా కాలమే పడడానికి ప్రధాన కారణాలేంటి? ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఎక్కడైతే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందో పహల్గామ్లో జరిగిన మారణకాండ తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఇండియా తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్ కానీ, లాహోర్ కానీ, కరాచీలు కానీ వీటిలో ఉన్న ఎయిర్ బేస్లతో పాటు డ్రోన్ బేస్లు అన్ని పూర్తిగా నాశనం అవుతూ వచ్చాయి. వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం రాత్రిపూట డ్రోన్ దాడులు చేస్తూనే ఉన్నారు. మన దగ్గర ఉన్న S-400 ఒక్కటి వాటన్నిటిని చల్లా చెదురు చేసేసింది. ఒక రకంగా చెప్పాలంటే సుదర్శన చక్రం లాగా భారతదేశాన్ని అది కాపాడింది. వాళ్ళు చైనా నుంచి తెచ్చుకున్న వెపన్స్ ఇండియా మీద పని చేయలేదు. దీంతో పాటుగానే అక్కడ వారికి భారీగా ఆస్తి నష్టం జరుగుతూ వస్తుంది. మరో పక్క బెలుచిస్తాన్ నుంచి రెబల్స్ ప్రోగ్రామ్ అక్కడ బాగా చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. వాళ్ళ ఆర్మీకి బెలుచిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి ఎక్కువ థ్రెట్ ఉంది. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తుంది, పాకిస్తాన్ ప్రజల కోసం. బట్ బెలుచిస్తాన్ అలా వ్యవహరించట్లేదు. పాకిస్తాన్ సోల్జర్స్ మొత్తాన్ని దగ్గర ఈ రోజు ఉన్న లెక్కల ప్రకారం 22 మందిని 30 మంది వరకు మట్టుబెట్టింది. ఈ క్రమంతో మళ్ళీ దీంతో పాటుగానే చైనా నుంచి చాలా బలాన్ని వాళ్ళు ఆశించారు. కానీ ఆశించినంత స్థాయిలో వాళ్ళ క్షేత్ర స్థాయిలో అది కనపడలేదు. వీటన్నిటినీ కలుపుకొని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అక్కడ వాటర్ స్కేర్సిటీ ఎక్కువగా వచ్చింది. మనం ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందానికి సంబంధించి మొత్తాన్ని మనం రద్దు చేసుకున్నామో అప్పటి నుంచి వాళ్ళకి అక్కడ ఈ సమ్మర్లో వాళ్ళకి దాహం బాగా పెరిగిపోయింది. అది వదిలేస్తే ఎడారిలా మారిపోయే పరిస్థితి. వీటన్నిటితో పాటు రీసెంట్గా చూసుకున్నట్లయితే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ ప్రధానినే అన్ని పార్టీల ఎంపీలు ఇంక్లూడింగ్ సొంత పార్టీ ఎంపీలు కూడా ప్రధాని ఏకిపారేశారు. నీకు చేత కావట్లేదు, మన దేశ ప్రజల్ని రక్షించుకోవాలి, యుద్ధం ఆపేసేసి అని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తగ్గింది, శరణ కోరింది. ఒక రకంగా గట్టిగా వీళ్ళు 3 రోజులు కూడా యుద్ధం చేయలేకపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళ మెయిన్ డౌట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీతో చర్చలు జరిపే బాగానే ఉంది, కానీ టెర్రరిస్టులను ఆపేది ఎవరు? అక్కడ ప్రధాన సమస్య ఒకటి వస్తుంది. అయితే రీసెంట్లీ ఇజ్రాయెల్తో ఎవరైతే యుద్ధం చేశారో హమాస్ తీవ్రవాదులు, వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి వచ్చి అక్కడ ఉగ్రవాదులను ట్రైన్ కూడా చేసి వెళ్ళారు. సో హమాస్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్పై దాడి చేయడానికి పక్కా వ్యూహాలు కూడా రచిస్తున్నట్టు సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సపోర్ట్ కూడా భారత్ కోరింది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్తో కూడా భారత్ ప్రస్తుతం చర్చలు సాగిస్తుంది. మొసాద్తో కలిసి ఈ హమాస్ మరియు పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆట కట్టించాలని చెప్పి భారత్ తదుపరి యాక్షన్ ప్లాన్గా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మాత్రం యాక్టివేటెడ్లోనే ఉంది. 2 దేశాలకు సంబంధించి ఆర్మీ పరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ అటుపక్క టెర్రరిస్టుల దగ్గర నుంచి ఒక్క తోట పేలినా కానీ ఇక యుద్ధమే మొదలైద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం, దాంతోపాటు సంబంధిత శాఖ అధికారులు మొత్తం ట్వీట్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. సో రైట్ నో ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్. ఇదక్కడ కూడా ఆగినట్టు భారత ఆర్మీ నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ అక్కడ సమాచారం లేదు. ప్రస్తుతం కాల్పుల విరమణ మాత్రమే అంగీకరించారు, కానీ ఆపరేషన్ మాత్రం కంటిన్యూస్లీ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు భారత ఆర్మీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో అప్రమత్తంగానే ఉంటుంది. Subscribe to One India and never miss an update.